ఫ్యామిలీలో ఇటు భర్త సైడ్ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడ్ కానీ రెండు సైడ్స్ కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇటు ఆర్టీవీకి ఎంతోమంది వ్యూవర్స్ కాల్ చేశారు, ఇప్పటిదాకా కాల్ చేసి మాట్లాడారు. వాళ్ళు చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, పోలీసులు ఎందుకు దర్యాప్తు ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకు ఫోన్లో ఉన్న సీక్రెట్లు ఇమీడియట్గా వాటిని బయట పెట్టట్లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సరైన క్వశ్చన్స్ ఇవన్నీ, కరెక్ట్ రైట్ఫుల్ డౌట్సే అని నేను చెప్తున్నాను. సో విజయారెడ్డి ఇష్యూలో ఇటు తనని తన పిల్లల్ని ఎఫెక్ట్ చేసే రీజన్ ఏదో ఉంది, ఖచ్చితంగా అలాంటి ఒక రీజన్ ఉంది కాబట్టే ఇటు తనతో పాటు తన పిల్లలు కూడా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ రీజన్ ఏంటి? ఆ రీజన్ని ఫ్యామిలీ దాచిపెడుతుందా, కావాలనే దాచిపెడుతుందా? ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు? చనిపోయిన 3 రోజులకే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. చనిపోయిన ఇన్ని రోజులైనా కూడా ఇటు భర్త ఫ్యామిలీ కానీ భర్త కానీ అసలు ఎవరు దీనికి మెయిన్ రీజన్ ఎవరు? వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఇమీడియట్గా నా పిల్లల్ని నాకు దూరం చేశాడు, వాడు ఎవడైనా వాడిని ఇమీడియట్గా పట్టుకొని శిక్షించాలి అన్న మాటలు ఎక్కడ మాట్లాడలేదు. విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్న పర్సన్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్. అలాంటి పని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటున్నాడు తప్పించి, ఇన్సిడెంట్ జరిగింది ఆల్రెడీ, ఇన్సిడెంట్ గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎలాంటి రీజన్స్ అయి ఉంటాయి, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అన్న యాంగిల్లో ఏమాత్రం ఆలోచించట్లేదు. అంటే ఆల్రెడీ రీజన్ తెలుసా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే తన అత్త మామ వీళ్ళకి కానీ ఆల్రెడీ రీజన్ తెలుసా? ఎందుకు రియాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి? జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఆర్టీవీ కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే క్వశ్చన్ చేశారు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, తన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. తన ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇటు అన్న, తల్లి, భర్త వీళ్ళని కన్సిడర్ చేయలేదు. లాస్ట్ మినిట్లో అసలు భర్తకి ఫోనే చేయలేదు, అట్లీస్ట్ భర్తకి ఏదైనా చెప్పాలని కూడా అనిపించలేదు. అలాంటి రీజన్స్ ఏమై ఉంటాయి? ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వల్ల తను ఒకవేళ పోయినా కూడా తన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అది ఖచ్చితంగా అన్న ఉద్దేశం ఉంది కాబట్టి పిల్లల్ని కూడా తనతో పాటు ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో పాల్గొనేలా చేసినట్టు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే కనుక ఇటు పోలీసులు అయితే సెల్ ఫోన్ వీటన్నిటి ట్రేస్ చేసేసారు ఆల్రెడీ. లాస్ట్ కమ్యూనికేషన్స్ ఎవరెవరితో జరిగాయి, ఎలాంటి లొకేషన్స్లో విజయారెడ్డి ఉంది, దీనికి సంబంధించిన డేటా అంతా ఆల్రెడీ వచ్చేసింది. ల్యాప్టాప్లో కొంత యాక్సెస్ మాత్రం మిగిలిపోయింది. ఇంకో పక్కన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తే బ్యాంకులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, 6 months నుంచి కావచ్చు, 1 year నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇటు అన్నకి అలాగే ఇటు తనకి అలా తన భర్తకి, ఇది కాకుండా 3వ వ్యక్తికి ఎవరికైనా జరిగాయా? మనకు తెలుసు, మనందరికీ తెలుసు, ఇటు సెల్ ఫోన్ నుంచి ఈజీగా ట్రేస్ చేయొచ్చు ఎలాంటి డేటా ఉన్నా. ఒకవేళ డేటా అక్కడ లేకపోయినా దాన్ని వైప్ చేసినా డిలీట్ చేసినా కూడా లోకల్గా సెల్ ఫోన్ టవర్స్తోని ఆమె ఎక్కడెక్కడ ట్రావెల్ చేసింది, లాస్ట్ ఫ్యూ డేస్లో కావచ్చు, లాస్ట్ ఫ్యూ మంత్స్లో కావచ్చు, ఎక్కడికి ట్రావెల్ చేసింది, ఇటు ఆఫీస్కి అలాగే బోడుప్పల్లో ఉన్న తన ఇంటికి కాకుండా ఎలాంటి లొకేషన్స్కి వెళ్ళిందన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో మొత్తం మీద ఆ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వారం రోజులు దాటింది, ఆ 3వ వ్యక్తికి ఈ విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నాడు. మరి ఆ 3వ వ్యక్తి ఇవన్నీ చూసి నిజాన్ని ఒప్పుకొని బయటకు వస్తాడా, లేకపోతే తన పేరు వచ్చేదాకా వెయిట్ చేసి ఇటు పోలీసులు ఆ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాతనే ఇటు ఆ 3వ వ్యక్తి గురించి మనకు తెలిసే అవకాశం ఉందా? ఆ 4వ వ్యక్తి అనాలా, 3వ వ్యక్తి అనాలా? ఇన్సిడెంట్లో ఆల్రెడీ 3 ఈ ఇన్సిడెంట్లో పోయారు కాబట్టి 4వ వ్యక్తి అంటున్నాను. సో 4వ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు. ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఇటు తన ఫ్యామిలీ మెంబర్సు, ఇటు తన తల్లిగారి సైడు, ఇద్దరు సైడు కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. మనం గమనిస్తే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. లాస్ట్ 2 రోజులు జనవరి 29, 30 ఈ 2 రోజులు ఏం జరిగింది, ఆ లాస్ట్ ఫోన్ కాల్ చేసింది ఎవరు, ఆ గంట సేపు మాట్లాడింది ఎవరు, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంది. ఆ సీక్రెట్ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. ఎవరు దాని మీద నోరు విప్పట్లేదు, దాన్ని అలానే పూడ్చిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ పిల్లలు అలాగే విజయారెడ్డి వీళ్ళందరి మరణాలు ఊరికే పోకూడదు, దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. ఆ రీజన్స్ బయటికి రావాలి ఖచ్చితంగా. సొసైటీలో 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసేసింది ఈ ఇష్యూ. అలాంటి ఇష్యూ గురించి ఖచ్చితంగా ఆన్సర్స్ కావాల్సిందే. ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని
ఫ్యామిలీ అనే ఒక నమ్మకాన్ని దెబ్బతీసింది. అలాంటి నమ్మకాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలంటే ఆ రీజన్స్ తెలుసుకోవాల్సిందే. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు, ఆర్టీవీకి ఫోన్ చేసిన ప్రతి ఒక్క కాలర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు పోలీసులని? ఫ్యామిలీ ఎందుకు అలాంటి రీజన్స్ గురించి మాట్లాడట్లేదు? ఎందుకు? ఎవరై ఉంటారన్న క్వశ్చన్ ఎందుకు రేస్ చేయట్లేదు? ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఎవిడెన్సెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని మనందరం కలిసే మాట్లాడుతున్నాం. ఆ ఎవిడెన్సెస్ గురించి డిస్కస్ కూడా చేసేది కూడా అందుకోసమే. ఖచ్చితంగా వాళ్ళు ఊరికే చనిపోలేదు, దానికి గల బలమైన కారణాలు బయటికి రావాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ ఇప్పటిదాకా కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించారా? ఇటు తన భర్త సురేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఇటు తల్లి మాట్లాడిన మాటలు. 2000 డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఆఫీస్కి ఎందుకమ్మా, తర్వాత వెళ్ళొచ్చు కదా అని తల్లి మాట్లాడింది. అంటే లాస్ట్ మినిట్లో తను బయటికి వెళ్ళడం కానీ, ఫైనాన్షియల్ చేంజెస్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏం చేసినా తన తల్లి క్వశ్చన్ చేస్తుంది. మరి అన్న చిరంజీవి ఇంకా ఏ లెవెల్లో క్వశ్చన్ చేసి ఉంటాడు? ఇటు కొత్తగా కట్టబోతున్న ఇల్లు గురించి కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ గురించి కావచ్చు, ఎంత ఆధిపత్యాన్ని రన్ చేస్తున్నాడు చిరంజీవి, ఎంత అప్పర్ హ్యాండ్ ఉండాలి. మరో పక్కన ఇటు భర్త సురేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే సురేందర్ రెడ్డి ఏమంటున్నాడు? ఇటు వాళ్ళ ఫ్యామిలీ అంటే తల్లిగారు కానీ లేకపోతే అన్నగారు కానీ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్తున్నాడు. అందరూ మంచోళ్ళు అయితే మరి ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరా పర్సన్ అంతగా ఈమెని మానసికంగా వేధించి ఈమె పిల్లలతో పాటు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునే లెవెల్కి వెళ్ళిందంటే మరి అందరూ బాగుండి అన్నీ బాగున్నాక ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది? వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలో రేపో పోలీసులు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయట పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ, ఇటు మదర్ సైడ్ కానీ, అత్తగారి సైడ్ కానీ, భర్త సైడ్ కానీ వీళ్ళందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఆల్రెడీ తను అలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, లేకపోతే ఆల్రెడీ ఒక సీక్రెట్ ఉంది అన్న ఉద్దేశం వీళ్ళందరికీ ఉందా? అందుకేనా ఎవరైనా వీళ్ళు మంచి వాళ్ళు, మేము మంచి వాళ్ళం, మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్న మాటలే మాట్లాడుతున్నారు తప్పించి ఎవరు కూడా అసలు మెయిన్ ఇలాంటి ఒక రీజన్, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎవరున్నారు దీని వెనక, వాళ్ళని పట్టుకోవాలి అన్న పాయింట్ ఎందుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నాతో పంచుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. ఒక్కసారి ఇటు భర్త మాటలు ఒకసారి విందాం. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29 అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలా? మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం